గుడ్ మార్నింగ్ అందరికీ. డ్యూటీకి అయితే బయలుదేరా, డ్యూటీకి వస్తున్నా. ఏం చేస్తున్నారు అంతా? ఈ కాఫీలు అయ్యాయో ఇప్పుడు లేస్తున్నారా? ఈరోజు నుంచి ఇంకా స్కూల్స్ ఏమో పిల్లలకి. అయితే డుబ్బో హాస్టల్కి పంపిస్తాడు. డుబ్బో హాస్టల్లో ఉంటాడు నా కొడుకు, అంటే క్రాంతి కిరణ్. అయితే రాత్రి మా అక్కల బాబుతో ఇచ్చి బండి మీద వదిలేసారా అని చెప్తే పాపం తీసుకెళ్ళాడు. అంటే ఈ సంక్రాంతి హాలిడేస్ కదా, ఊర్లలో వెళ్ళి ఇంకా రాలేదంట, హాస్టల్ ఓపెన్ అవ్వలేదంట. ఇంకా మండే నుంచి అంట. సరే అని మళ్ళీ వస్తే వాడికి అన్నం తినకుండా వెళ్ళాడు అని నేను ఎంత బాధపడ్డానో పాపం. ఈవినింగ్ తిన్నాడు, ఇంకా వద్దులే అని వెళ్ళిపోయాడు. అప్పుడే వంట అయిపోయింది, ఒక 2 ముద్దలన్నా కలిపి తినిపించలేదు వాడికి అని ఫుల్ బాధ అనిపించింది. దేవుడికి వినిపించిందేమో, పంపిస్తాడు మళ్ళీ నా కొడుకుని. ఇంకా అప్పుడు ముగ్గురికి మళ్ళీ తినిపించినది తిని పడుకున్నాను. ఇంకా మండే నుంచి అంటే రేపు ఈవినింగ్ ఇంకా రేపు నేను డ్యూటీ నుంచి వచ్చిన తర్వాత తినిపించేసి వంట చేసి తొందరగా తినిపించి పంపించేస్తా హాస్టల్కి. ఇంకా ఈ పిల్లలు కూడా ఈరోజు సరిగ్గా ఎవరు రారు అనుకుంటూ వెళ్ళలేదు. ఈరోజు ముగ్గురు ఉన్నారు. సరే మిగిలిన వదిలేసాను. నేనైతే వెళ్తున్నా. ఇంకా రేపు వాడిని పంపించి ఎల్లుండి నుంచి వాడు హాస్టల్ స్కూల్కి వెళ్తాడు. రేపు నైట్ పంపితే ఇంకా సోమవారం నుంచి వీళ్ళు వెళ్ళిపోతారు, అయిపోతారు. సో ఇక ఒకరోజు వదిలేసాను. అసలు ఎందుకు ఇమీడియట్గా పంపించానంటే మొన్న వాళ్ళ మేడంతో మాట్లాడాను. మనకి హెల్త్ బాగాలేకుండా మొన్న ఫీవర్ వస్తే డుమ్మాలు అయిపోయాయి 1 వీక్. అవ్వద్దండి మళ్ళీ అంటే ఇంకా నేనే వెళ్ళి మాట్లాడి చెప్పాను, మళ్ళీ కొట్టరు డుమ్మాలని. అందుకు పంపించేసాను వెంటనే. లేకపోతే మండే నుంచే వెళ్ళమనేదాన్ని, మాట్లాడకూడదు టీచర్కి చెప్పాను కదా అని. ఓకే, మీ అంతా ఏం చేస్తున్నారో కామెంట్ చేయండి. నేను తొందరగా బస్సులు ఎక్కి డ్యూటీకి వెళ్ళిపోవాలి. మళ్ళీ మాట్లాడతా. బాయ్.